తమ్ముడు, చెల్లె, సహోదరి, సహోదరుడా వినో. మీ జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే జ్ఞానమో, దాన్ని వెతకండి. వెండిని వెతికినట్టుగా, బంగారాన్ని వెతికినట్టుగా జ్ఞానాన్ని వెతకండి. చదువుకుంటున్న స్టూడెంట్ చదువులో విజయం సాధించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓ ఇల్లాలు తన ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓ సైంటిస్టు తను అనుకున్నటువంటి వాటిని సాధించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓ వ్యాపారవేత్త లాభం సంపాదించాలంటే ఏం కావాలి? తనతో పోటీ పడుతున్న వాడి కంటే ఎక్కువ జ్ఞానం కావాలి. ఈ రోజు మనకు కావాల్సింది వాస్తవంగా ఆస్తిపాస్తులు కాదండి, జ్ఞానం కావాలి. దేవుడు మనిషికి కావలసిన సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇదిగో ఈ బైబిల్లో దాచిపెట్టాడు. ఈ బైబిల్ను ధ్యానించినప్పుడు, ఈ బైబిల్ని నువ్వు చదివినప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. జ్ఞానము కొదువైన ఎడల ఆయనను అడిగితే జ్ఞానాన్ని